బోటనీ పాఠముంది మేటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్టురా. బోటనీ క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రుస్టు కన్నా రెస్ట్ మేలు. పాటలు ఫైటులున్న ఫిల్ము చూడు, బ్రేకులు డిస్కోలు చూపుతారు. జగడ 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 జా జగడ 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 జా జగడ 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 జా జగడ 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 జా. నెలైంద్ర విని చూసి. అవునరా జోరుగా వచ్చాడే జేమ్స్ బాండ్, ఈరగా వేస్తాడే ఈల సౌండ్, నీడలా వెంటాడే జీడి షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నారా? రోజులే చూస్తుంటే ఒళ్ళు మండు. జగడ 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 జా జగడ 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 జా జగడ జగడ. ఇదిరా ఎలా ఉంది? ఏంటన్నా ఎంత పెద్దగా చెప్పావు, మీరు తెగలరు ఈ టైంలో. అరే మనం చిన్న చిన్నవే తీయలేకపోయాం కదరా. తీగలం లేరా. మీకు స్టోరీ నచ్చిందా లేదా చెప్పండి ఫస్ట్. ఇవన్నీ ఏం పనులు కాదురా, నా మాట ప్లేస్మెంట్ ప్రిపేర్. హీరోయిన్ అంటావు, డ్యాన్స్ అంటావు, సెన్స్ ఉందా? ఎందుకు రేపు నెగిటివ్ మాట్లాడతావు? వాడు ప్లాన్ చేస్తాను చెప్తున్నాడుగా, ఎన్నిసార్లు అనుకున్నాం మనం తీయాలని. అందరికి క్లారిటీ ఉంది కదా. ప్లేస్మెంట్ ఓకేమో. నువ్వు ఎందుకు ఈ స్టేజ్లో ఉన్నావు తెలుసా? ఈ 3 ఏళ్ళు సినిమా 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 తిరిగి లైఫ్లో నువ్వు తీసుకున్న బిగ్గెస్ట్ రాంగ్ డిసిషన్ ఫిల్మ్ మేకింగ్ ఫిక్స్ చేసుకోవడం. రైట్ రాంగ్ నేను డెసిషన్ తీసుకున్నా. ఆ మాత్రం దాన్ని అడగాల్సిన అవసరం లేదు. ఏహే అనే పట్టించుకోక మామ, ఇది మనం తీస్తున్నాం అంతే. ఇది తీసాక మన కాలేజ్ నుంచి బయటకు వెళ్ళి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకు కావాల్సిందే హీరోయిన్. లవ్ నాకు ఇవన్నీ కామనే కదా, దీనికి ఏడుస్తారా? ఇక్కడ చెప్పేశాడు, నీకేం తెలుసు? సూపర్, లవ్ యూ దేవుడా. అసలు టైం వేస్ట్ చేయకూడదు. ఇక్కడ మీకు విషయం చెప్పాలి, మీరు ఏడిస్తే బాగున్నారు. ఏడిస్తే బాగోవడం ఏంట్రా ఎర్రి పిచ్చిక. ఎవడే వీడు? తనకి తెలుసా? యాక్చువల్లీ మేము ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం, దానికి మీరు సెట్ అవుతారు అనిపిస్తుంది. సో ఇప్పుడు తను యాక్ట్ చేసిన సిచ్యుయేషన్లో లేదులే, లైట్ తీసుకో. మనకు నో చెప్పడం ఏంట్రా, నేను ఒప్పిస్తా పదా. అదిగో తనే, వైట్ డ్రెస్. బాగుందిరా. ఇల్లు అడుగైతే చెట్టన్నో సెట్ అవుతుందన్నాను, సెట్ అయిపోయింది లేదు. వెళ్ళి అడుగు పోయి. పోతాంలే. ఇంతకీ మీకు బ్రేకప్ ఎందుకైంది? ఆగండి, నాకు వీడికి ఏం సంబంధం లేదు. పర్ఫెక్ట్ అంటూ వచ్చాను అంతే. ఓకే పొద్దున్న జరిగిన దానికి సారీ, బట్ మీరు ఒకసారి స్టోరీ వినండి, నచ్చితేనే చేయండి. అసలు నీకేం తెలుసు అని అడుగుతున్నావు తన్ని? జనరల్గా మన ఏజ్ యాక్టర్స్కి ఎమోషనల్ సీన్స్ చేయడం రాదు. పొద్దున క్రైమ్ సీన్లో పర్ఫార్మెన్స్ ఉంది, అవార్డు ఇచ్చేయచ్చు. మనం మళ్ళీ కొట్టకు. బై ద వే గోపాల్లో కూడా బాగుంది.
నాకే ఎక్స్పీరియన్స్ లేదు మరి యాక్టింగ్లో. పర్ఫార్మెన్స్ లాగడం మా డైరెక్టర్ పని, మీరు జస్ట్ ఒప్పుకుంటే చాలు. అయినా మాకు నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్సా? ఏ ఇయర్ మీరు? సెకండ్ ఇయర్. ఉంది సెకండ్ ఇయర్ పట్టుకొని నువ్వు మీరు అంటాం అండ్ ఏకంగా కొట్టించుకోను. నువ్వేంటే మమ్మల్ని చూసి కూడా అర్థం కాలేదు నేను సీనియర్స్ అని. అసలు నేను చూసి ముందు ఫ్యాకల్టీ అనుకున్నాలే. కాలేజ్లో మళ్ళీ ర్యాగింగ్ స్టార్ట్ చేసి ఎట్లుంటుంది తెలుసా? దీని మా మాయ తెలుసా? సరే మరి తర్వాత నేను అనకూడదు మరి యాక్టింగ్ సరిగ్గా చేయకపోతే. అదంతా నాకు వదిలే, నేను చూసుకుంటా కదా. ఏమైనా ఓకే చెప్పేసావు, ఏమన్నా తర్వాత చూసుకోవడం ఇంకా. ఇంతకీ మీ పేరు? నా పేరు దీపి. నిన్నెవ్వడు అడగలేదు. దాన్ని మాత్రం తీసుకురావద్దు. సరే హీరోయిన్ ఎలాగోలా సెట్ చేసుకున్నాం, తర్వాత ఇంకేం కావాలి? ఒక కెమెరామెన్ కావాలి. అన్నా నాకు తెలిసిన ఒక నార్త్ స్టాండ్ ఉన్నాడు, బ్రహ్మోత్సవం భోజ్పురిలో చెప్పండి, ఆడొచ్చేస్తాడు. తీగలా ఉంటావారా మనం? మళ్ళీ ఏమైందిరా? రేపు ఏం జరిగిద్దో అని భయం వేస్తుందిరా నాకు. ఏమవుతులే, పడుకో. లాస్ట్ ఛాన్స్ రా. నాకు ఎలాగో ప్లేస్మెంట్ రాదు, కోడు టెస్ట్ రన్ను అదెక్కడా, చెట్టు చూపు ఇదెక్కడా? నేను ఫిక్స్ అయిపోయాను రా, ఇదే మన లైఫ్ ఇంకా. అంతే అంటావా? అంతేలే, పడుకో. నెక్స్ట్ ఏంటి? ఇంకా మిగిలిందల్లా ప్లానింగే. అయినా మన కాలేజ్ పర్మిషన్స్ గురించి తెలిసిందేగా. ఆ ఎడిటింగ్ ఎలా తగ్గడం తీసుకుంటాడు ఇంకా. అయితే ఇంకా మన కథ పెన్ను పేపర్ దాడికి. మెసేజ్ చేస్తే రిప్లై లేదేంటి? ఎవరమ్మా నువ్వు? గ్రూప్లో మెసేజ్ చేశారు కదా యాక్ట్రెస్ నీడెడ్ అని. ఏం పెట్టలేదే. ఓ అరే, సమీరా సెట్ కాకముందు నేను పెట్టాను రా, ఎవరైనా వస్తారేమో. తను సెట్ అయ్యాక నేనేం పట్టించుకోలేదు. సారీ అండి, కాస్టింగ్ క్లోజ్ అయిపోయింది, షూట్ కూడా స్టార్ట్ అయిపోయింది. అన్న ఒక్క ఛాన్స్ ప్లీజ్, ఏ రోల్ అయినా చేస్తా. ముందే అప్రోచ్ అయ్యి ఇచ్చేవాళ్ళం కదండి, ఇప్పుడు కుదరదు. సారీ. నేను మీకు చాలాసార్లు మెసేజ్ చేశాను అన్న, వీడియో కూడా రికార్డ్ చేసి పంపించాను. పోనీ ఆడిషన్ తీసుకోండి, నచ్చితేనే చేస్తా.
ఒకసారి డైలాగ్ చెప్పు. నాకు తెలుగు చదవడం రాదు. ఆ? నాది కేరళ అన్న. నాకు తెలుగు మాట్లాడడం అలవాటు అయింది కానీ చదవడం రాదు. కేరళ అన్న, నువ్వు ఏ ఇయర్? 3rd year అన్న. అయినా మీకు హాలిడేస్ ఇచ్చారుగా, ఇక్కడేం చేస్తున్నావు? ఇంట్లోనే ఉన్నా అన్న. మీరు మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు, సో కాలేజ్కి వస్తే కాంటాక్ట్ అవ్వచ్చేమో అని ముందే వచ్చేసా. ఇది నీ డైలాగ్. నువ్వు అనుకున్నట్టు కాదు, నా ప్రపంచం వేరు. కొంచెం బాధగా చెప్పాలి, సరేనా? చూసి నువ్వు అనుకున్నట్టు కాదు, నా ప్రపంచం వేరు. ఇందుకే అన్న చాలా ఛాన్సెస్ పోగొట్టుకున్నాను. ప్రాక్టీస్ చేస్తే నార్మల్ మాట్లాడతాను, కానీ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇలా అవుతుంది. సరే, మీరు వీడియో పంపానన్నారు కదా, చూసి కాంటాక్ట్ అవుతాం. యారా థ్యాంక్స్ అన్న. నాకు ఆ అమ్మాయి పర్ఫెక్ట్ అనిపిస్తుందిరా. మస్తు మరి నత్తి, అది మేనేజ్ చేయగలమంటావా? అత్తిదే ఉందిలేరా, మా అయితే 2 టేకులు ఎక్స్ట్రా అవుద్ది, అంతేగా. మొన్న సమీరా సెట్ అవుతున్నావు, ఇవాళ ఈషా అంటున్నావు. రేపు పొద్దున ఇంకో అమ్మాయి బాగా చేస్తే మళ్ళీ మారుస్తావా? 2 years బ్యాక్ మన సిచ్యువేషన్ గుర్తొస్తుందిరా. ఒక్క సీన్కైనా డైలాగ్స్ వస్తామని ఎంతమందిని అడిగాం, ఒక్కళ్ళైనా ఛాన్స్ ఇచ్చారా? లేదు. గ్రూప్లో వచ్చే ప్రతి మెసేజ్కి రిప్లై ఇచ్చాం, ఒక్కరూ ఛాన్స్ ఇవ్వరే. కనీసం షూట్లో పక్కన ఉంటామని కూడా అడిగాం కదరా, ఒక్కరూ ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు తన విషయంలో కూడా మనం అదే చేస్తున్నాంరా. ఇప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏంటి? అవకాశం కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం కరెక్ట్ అనిపిస్తుంది. అప్పుడే కదా మనలాంటి వాళ్ళకి సినిమా తీయాలని హోప్ కంటిన్యూ అయ్యేది. మరి సమీరాకి ఏం చెప్తావు? అనే చేస్తున్నారా? ఎత్తు. ఏ చెప్పు. తనే పిలుస్తుందిరా. ఏం గురించిరా? వస్తా ఉందిరా. నేను కూడా నీకు వచ్చి చెప్పాల్సిన మీరు. ఈశాన్ తీసుకుంటున్నావు అంతేగా? యా, బట్ నా రీజనింగ్ విను. అక్కర్లేదు, అయినా నీకు ముందే చెప్పా కదా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అని. పర్లేదా మరి నీకు? యా, ఈశానే కరెక్ట్ మీ స్టోరీకి. అంతేనా మరి? యాక్చువల్లీ ఈ కొన్ని డేస్లో మీ వల్ల నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే అంటే ఫిట్ మేనేజ్మెంట్ కాస్ట్యూమ్స్ వాటిలో హెల్ప్ చేయొచ్చా? చెయ్యొచ్చా ఏంటి? ఇది మన షార్ట్ ఫిల్మ్. కనిపెట్టేలా ఆకాశం పని పట్టేలా ఊగకేం వర్రి మతిలేని సుందర్రి జింగు చక్కు జింగు చక్కు చాం చక్కు జింగు చక్కు జింగు చక్కు చాం. ఈ సినిమాలోని క్యారెక్టర్ ఏంటంటే, మెన్ డామినేటెడ్ సొసైటీలో ఒక అమ్మాయి తన అమ్మ నాన్నతో కూడా చెప్పుకోలేని ఎన్నో విషయాల్ని నలుగురిలో కూడా చెప్పుకోలేనివి 400 మంది ముందు తన క్లాసికల్ డ్యాన్స్తో ఎలా చెప్పింది అనేదే మన సినిమా. దానికి నువ్వు కొన్ని క్లాసికల్ డ్యాన్స్ స్టెప్స్ నేర్చుకొని రావాలి నెక్స్ట్ వీక్ కల్లా. ఓకేనా? నెక్స్ట్ వీక్ కల్లా. ఏంట్రా ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? ఏంట్రా సన్ స్ట్రోకా హార్ట్ స్ట్రోకా? స్పెషల్ స్టోక్ బాసా ఫెయిల్ ఎందుకు? ఫాస్ట్ డే.
షిట్. నో నో నో. ఏమైంది? అక్కడ ఒక అమ్మాయి ఉంది కదా! ఉంది. ఆ అమ్మాయి నా ఫ్రెండ్ వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ సిస్టర్‌కి క్లాస్‌మేట్. అయితే? చూస్తే బాగోదు. ఒక్క నిమిషమే, ఒక్క నిమిషం. చూదినమ్మ జీవితం. అది చెప్పాడు. చదువుకోరా మనకి ఎందుకు ఇన్నొచ్చుగా ఈ పెద్ద మనిషి. షార్ట్ ఫిల్మ్ అంట షార్ట్. నేను వెళ్ళిపోయిన తర్వాత చేసుకున్నాను ఓకే. ఈసాగారా బాగానే చేస్తుంటారా? బాగానే చేయను కాదు మామ. దాన్ని నేను మలయాళం పలికిస్తే నన్ను తెలుగులో తిడుతుంది. తిట్టడం ఏంటి? పుట్టాను చెప్పి చందాను కొట్టడమ్మా నెవర్. సరే ప్లీజ్ ఎవరికి చెప్పొద్దే. అంత గొప్పగేం లేవురా మనం తీసినది. ఏం చేద్దాం మరి? కొంచెమేగా తీసింది, రీషూట్ చేద్దాం. రీషూటా? పక్కానా? మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పు వరుసగా. ఫస్ట్ యాంగిల్ అండ్ ఫ్రేమ్ సెట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. లొకేషన్స్ ఆల్రెడీ చూసుకున్నాం కాబట్టి ఐడియా ఉంటుంది. యాక్టర్స్ రా ఒక్కొక్కడు 100 టేకులు తీసుకుంటున్నాడు, చాలా లేట్ అవుతుంది. అసలు కెమెరా ఏం లేకుండా 1 డే ముందు రిహార్సల్స్ చేసి చూద్దాం. ఏమైంది? ఇంత ప్లానింగ్ అంటే మళ్ళీ లేట్ అయిపోయిరా. పర్లేదు, కొడితే ఈసారి గట్టి కొట్టాలి. సిద్ధు ఈ సెటప్ ఏంట్రా? ఏం చేస్తున్నావు ఇక్కడ? షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారా? షార్ట్ ఫిల్మా? నా చిన్నప్పటి నుంచి చెప్తున్నావు కదరా షార్ట్ ఫిల్మ్ చేస్తావు నువ్వు. అయినా ప్లేస్మెంట్ టైంలో తీసేది ఏంట్రా? ఇంత హీరో ఎవడు? హీరోయిన్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్ రా, హీరో ఉంటుంది. అబ్బా నువ్వు నాగశ్విన్ అదో మహానటి, ఇంకెన్నేళ్ళు ఇస్తారా అయినా? నువ్వు తీసే కళాఖండ మీద తీస్తే చూసి చచ్చిపోవాలనిపిస్తుందిరా బాబు. ఏంట్రా ఫీల్ అయ్యావా దీనికే? అయినా సినిమాలు చూసినంత ఈజీ కాదురా సినిమాలు తీయడం అంటే. ఈసారి పక్కా అవుతుంది చూస్తుండే ఫేమ్. వీడేవడరా జూనియరా? నీకు ఇది ఫస్ట్ టైం ఏమోరా? మాకు ఇదే సీడీ 4 ఏళ్ల నుంచి చెప్పలేదా? ఈసారి ఖచ్చితంగా తీసి చూపిస్తే ఏం చేస్తావు? ఆపమన్నా ఏంట్రా నోర్లేకి వస్తుంది? ఎక్కడ దొరికాడు రైడ్ నీకు? ఫోన్లేరా వదిలే, అడిగేం తెలియదు. కంట్రోల్లో పెట్టుకోండి సరేనా? తీసుకోండి పోండి. ఏముండదు, ఎలాగో రిలీజ్ అవ్వదు. ఇవాళ రీల్స్ తీస్తే ఫేమస్ అవుతున్నారా? ఈ 4 ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నాడు. ఏంటన్నా వాడంతలా మాట్లాడితే తిరిగి ఒక్క పాట కూడా అనలేదు. ఏం వదిలేరా అన్న నన్నేగా వదిలే. అదే వాడంతలా మాట్లాడితే తిరిగి ఒక్క పాట కూడా అనలేకపోయావు. ఇంకేం తెస్తారు షార్ట్ ఫిల్మ్? వచ్చేది టైం అవుతుంది. ఇప్పుడు అర్థమైంది మీరు ఇంకా ఎందుకు ఏం పేగలేకపోతున్నారు. ఇదిగో ఇదే మాట విని విని అలసిపోయా. 4 years లో మేము 5-6 షార్ట్ ఫిల్మ్స్ చేసి ఉంటాంరా. ప్రతి దాని ఫెయిల్యూర్ వెనక ఒక రీజన్ ఉంది, ప్రతి దాంట్లో ఒక లెర్నింగ్ పాయింట్ ఉంది. ఇవన్నీ వాళ్ళంటే వాడికి చెప్పినా వాడికి అర్థం కాదు. నువ్వు అలాగే అంటున్నావు చూడు, నీ బాధేస్తుంది రావాలి. సారీ అన్న, కానీ వాడు మనల్ని అంత మాట అంటుంటే తిరిగి ఒక్క మాట కూడా అనకూడదా? ఏం చేద్దాంరా? అలసిపోయారా? వీళ్ళందరికి సమాధానం చెప్పి చెప్పి అలసిపోయా. నేను సమాధానం చెప్పాల్సింది దీంతో. పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగమన్నారు. అంటే అదే అన్న కోటర్ అయితే ఇలాంటి 25 ఏస్తా. మర్చిపోయిందేం లేదు, ఇంతటితో ఆపేసి. పరువు గురించి పక్కన పెడితే కనీసం టైం మిగిలింది అన్నా. సంక్రాంతి చెప్పేది కూడా కరెక్టే కదన్నా. రే సెటిలో నుండి సొల్లు చెప్పినా సూక్తుల్లా వినపడతాయి. రైటర్
రే సమీర దాని గురించి అదేమనుకుంటుంది? యాక్టర్స్ డైలాగ్స్ ఇలా చెప్పమంటే ఇలా కాదు అలా అంటుంది. రేపు ఇట్లా కలర్ డ్రెస్ వేసుకుని రామంటే ఇది కాదు వేరేది అంటుంది. దాని పెత్తనాలు ఏంటి? జలస్ ఫీల్ అవగరా జలస్ కాదు గు మనకి లేయో మంటంటారు దీన్ని. తను మనతో ఉండాల్సిన అవసరం లేదు ఈ ఎండలో, మన కోసం ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. తను అలాగే ఉంది. హలో, చెప్పరా ఏంటి? వస్తున్నా ఉండరా. రే అనీష్ గారు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడంటరా. రేగబండన్నా మైండ్ దొబ్బిందా నీకు? నేను ఇంతక బాగా ఇంకేమైనా నేను చేస్తారా? ఏం తెలుసు నా దరిద్రానికి బ్రతుకుపోయే కాబట్టి నేను చెప్పే మాట్లాడి పడుతున్నాను. 24 గంటలు సినిమా అని తిరుగుతారు. ఇది మీకు చెప్పిన అర్థం కాదు. గమ్మైంది ఏం జరిగిందో చెప్పవచ్చు. ఆయన వినియోగం చెప్తే యూజ్ ఉంటుంది అన్న. మీకు ఏం తెలుసు అన్న? మా ఆయన ఏంటంటే క్లాస్ మీకు అంతే కదా. తప్పండి లేదంద్రా, మొన్నటిదాకా బాగానే ఉన్నాగా. ఏం జరిగింది? లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అన్నా, చైల్డ్హుడ్ లవ్. ఏమవుతుంది? మొన్న క్యాజువల్గా కాల్ చేసింది, కొంచెం రియలిస్టిక్గా మాట్లాడదాం అని అన్నది. ఎలా చూసినా మన ఇద్దరం అసలు కలిసి ఉండేలా కనపడట్లేదు, ఇంకేముంది విడిపోదాం అని అన్నది. వేరే కాలేజ్లో జాయిన్ అయితే వదిలేసి అమ్మాయి కోసమారా ఇంత బాధపడుతున్నాం? తను చదివి ఆస్ట్రేలియాలో అన్నా. మరి ఏం చేద్దాం? ఇంకేముంది, దానికి అక్కడ ఆస్ట్రేలియా సిటిజన్షిప్ వచ్చేసింది. తనకి ఉండేది అక్కడే, నేనేమో ఇక్కడే. ఇంకా అస్సలు పని మీద లేదని ఊడదేమని చెప్తుంది. హైయర్ స్టడీస్ ఆస్ట్రేలియా పోరా పోనీ, డబ్బులు వేసుకోమన్నారు. ఆస్ట్రేలియా అక్కడ ఈఎంఐతో బతికే నా బతికి ఎక్కడ? రేపు పొద్దున నాకు జాబ్ రాలేదనుకో, ఇల్లు గడిచి పరిస్థితిలో కూడా లేని అలాంటిది ఆస్ట్రేలియా అంటున్నాం. నేను అడిగానా అన్న ప్రేమించమని? నేను అడిగానా ఉండమని? తనే కదా వచ్చింది తన ఇష్టంతో. బ్రతకడానికి ఒక్క రీజన్ అనుకుంటే అమ్మాయి కూడా వెళ్ళిపోయింది అన్న. ఎలా వదలంటావు చెప్పి, ఇంకా బ్రతుకు మీద రక్తం పడుతుంది. ఈ బాధ నాకు అర్థమైంది. కరెక్ట్గా 40 రోజుల క్రితం. రే నెలైందిరా వీని చూసి. అవునరా, ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. మెస్లో తింటున్నప్పుడు సడన్గా ఊపిరి ఆడలేదు, కాళ్ళు చేతిలో ఆడలేదు, ఏదో తెలియని పారాలిసిస్. ఏం జరిగిందో అర్థం కావట్లా. నొప్పి వస్తుంది, బాధ కలుపుతుంది, కానీ నోట్లోంచి మాట రావట్లేదు. చచ్చిపోతాను అనిపిస్తుంది. నేనే కావాలని ట్రై చేయలేదు కదా. భయం వేస్తుంది, చాలానే భయం వేస్తుంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత 1 వీక్ బ్యాక్ గ్యాస్ పెయిన్ వచ్చింది. ఆ గ్యాస్ పెయిన్ వచ్చిన విషయం నాకు తెలుస్తుంది, కానీ నా భయానికి తెలియదు కదా. ప్రతి ఒక్కడికి ఒక పర్పస్ ఉంటుందిరా. ఆ పర్పస్ అనేది పైనుంచి వచ్చేది కాదు,
ఎవడికాడు కొనుక్కోవాలి. నువ్వు దేంతో హ్యాపీ ఫీల్ అవుతావో చెప్పేదే నీ పర్పస్. చిన్నప్పుడు మనందరం చదివే ముఖ్యం అనుకుంటాం, కానీ కొందరు అదే కంటిన్యూ చేస్తారు. మనలాంటి వాళ్ళు మాత్రం అది మంది కాదని యాక్సెప్ట్ చేస్తారు. ఇది కూడా అంతే. ఏ అమ్మాయి నీది కాదని యాక్సెప్ట్ చేస్తావో అదే నీ మెచ్యూరిటీ. మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలి. నీ పర్పస్ ఏంటో కనుక్కో. మళ్ళీ నీ జర్నీ స్టార్ట్ చేయి. పర్పస్ ఏంటన్నా పర్పస్? ఇప్పుడు ఇంకోటి ఉంటుంది, రేపు ఇంకోటి వస్తుంది. ఈ రోజు ఇది కాదని వదిలేస్తే రేపు మళ్ళీ దాంతో వెళ్ళగలమా? నువ్వే చూసుకోప్పుడు షార్ట్ ఫిలిం తీసుకుని కష్టపడి ఈ షార్ట్ ఫిలిం ఇప్పుడు అవ్వలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? అసలు విజుగిదా ఆ రోజు వాడు అడిగిన దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. పోస్ట్ ప్రొడక్షన్ అయ్యేంత వరకు నా మైండ్లో తిరుగుతూనే ఉంది. మన షార్ట్ ఫిల్మ్ నచ్చిద్దంటావా? నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి? నీ కోసం తీసావు, వాళ్ళ కోసం తీసావు. అనుకున్నది అనుకున్నట్టు తీసావా, నేను నమ్మిన వాళ్ళకి చెప్పింది చూపించావా, అంతే. స్టార్టింగ్లో నన్ను అడిగారు కదా ఎందుకు బ్రేకప్ అయిందని. వాడు నా ఫస్ట్ లవ్. స్టార్టింగ్లో అంతా బాగానే ఉండేది, తర్వాత ప్రియారిటీస్ మారుతూ వచ్చాయి. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు వాడు అర్థం చేసుకోలేకపోయాడు. రారా అనిష్, వచ్చావా? మొన్న అడిగావు కదా ఈ షార్ట్ ఫిల్మ్ ఫెయిల్ అయితే ఏం చేస్తావని. ఇదిగో ఇప్పుడు అప్లోడ్ చేసాం. హిట్టో ఫ్లాపో తెలియదు, యాక్సెప్ట్ చేయాలి. కానీ ఇంతమంది ఫ్రెండ్స్ అయ్యారు, ఒక ఎక్స్పీరియన్స్ దొరికింది. ఫ్లాప్ అయితే మళ్ళీ తీస్తాం, నేర్చుకుంటాను. ఇవ్వకు మాత్రం ఇవ్వనరా. లైఫ్ని ఎంజాయ్ చేయాలరా, రిజల్ట్ దాని అంతటా అదే వస్తుంది. నీకు ఆ ఛాన్స్ లేదులే అన్న, బయట అందరూ క్రేజీ అయిపోతున్నారు. అదిగో వస్తున్నారు చూడు. ఎంతైనా ఎక్స్పెక్ట్ చేసినంత లేదు బ్రో. అంతేం లేదు బ్రో, యావరేజే. మనం అనుకున్నంత పెద్దగా ఏం లేదు, ఏదో వాళ్ళు కట్టెట్ట లాక్కొచ్చారు. పర్సనల్ గా నాకు అంతేం నచ్చదు అన్న, కానీ ప్రొఫెషనల్ గా మాత్రం చాలా బాగుంది. మీరు మెల్లమెల్లగా టీఎఫ్ఐ, బాలీవుడ్, హాలీవుడ్ అలా మొత్తం ప్యాన్ వరల్డ్ అయిపోవాలి. క్రేజ్ ఉందా? 100 రోజులు పక్క. బ్రో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ ఫైట్ అయితే సూపర్ తీసావు బ్రో. మై డైరెక్టర్ ఇస్ గ్రేటర్ దాన్ క్రిస్టోఫర్ నోలన్. ఐ డోంట్ కేర్. నన్ను చూస్తారేంటి? నేనేం సెట్ చేయలేదు. నేను ఎదవనే, మరీ ఎంత ఎదవన అయితే కాదు. అంటే ఎవరొకరు పాజిటివ్గా చెప్తే బాగుంటుందని నేనే సెట్ చేశా. ఎప్పుడు రాంగ్ టైంలో రాంగ్ డెసిషన్ తీసుకుంటామని అలా అన్నాను. కెరీర్ పాడైపోతుందని ఆలోచించాను. యూర్ సంథింగ్ ఎల్స్ రా, యూర్ సంథింగ్ ఎల్స్. బాచే, ఆల్ ది బెస్ట్. వాడు అన్నట్టు నేను సంథింగ్ ఎల్స్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక కేరళ అమ్మాయి ఉంది, ఒక హిందీ కెమెరామెన్ ఉన్నాడు, ఒక తమిళ్ ఎడిటరు ఉన్నాడు. వాళ్ళ భాష నాకు రాదు, నా భాష వాళ్ళకి రాదు, కానీ అందరినీ కలిపింది ఒకటే, సినిమా. లాంగ్వేజ్ అనే బ్యారియర్ని పగలగొట్టింది సినిమా. కథ ఇలా రాయాలి, ఇలా తీయాలి అని నాకెవరూ నేర్పలేదు, సినిమానే నేర్పింది. నలుగురితో మాట్లాడటం నేర్పింది, అదే నలుగురితో బ్రతకడం నేర్పింది. సినిమా అంటే మనం తీసింది చూపించేది కాదు, మనం ఏం తీయగలమో చూపించేది సినిమా. సినిమా ఈజ్ నాట్ అబౌట్ వాట్ వీఆర్, సినిమా ఈజ్ అబౌట్ వాట్ వీ కెన్. అయినా మీరు అనుకున్నట్టు ఆ సినిమాకి బోలెడ్ లైక్లు, బీభత్సమైన రీచ్ ఇవేమీ రాలేదు. కానీ నేనేమీ పీకలేను అన్న ప్రతోడికి నేను చూపించే ఆ పునాది. ఇంతకీ మా సినిమా పేరు చెప్పలేదు కదా, ఇదే మా చలనచిత్రం.
4 years చాలా ఫాస్ట్గా అయిపోయినాయి కదరా. అవునా? ఆ. అమ్మనిమ్మా. ఈ 4 years ఎప్పుడైతే ఏంటో. అవును, నీకు అంబిషన్స్ లాంటి ఏం లేవా? ఏముంటాయి, అందరికీ ఉండేవే. పేరెంట్స్ని బాగా చూసుకోవాలి. అదేరా, జాబు, ప్యాషన్ అలాంటివి. ఆ? మనం ఎప్పుడో ఒకప్పుడు సినిమా తీస్తాం కదరా. సినిమా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై మన పేర్లు పడితే చూడాలని ఉందా. తీస్తానులేరా. రే 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 ఆగరా. రే రే ఆగరా బాబు, సెల్బిలిటీ.